వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మండుతున్నాయి. ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాలో వేడి గాలులు వీస్తున్నాయి. ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 38 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదయ్యి రికార్డు సృష్టిస్తున్నాయి. మరోవైపు విశాఖపట్నంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సామాన్యులైతే రోడ్ల మీదకి రావడానికి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండల తీవ్రత ఉన్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి కూడా ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ నిత్యావసరాల కోసం కావచ్చు, నిత్య కృత్యాల కోసం కావచ్చు, వ్యాపారాలు, చిరు వ్యాపారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్కువగా పొడి వాతావరణం కనిపిస్తుంది. దీంతో ఎండ తీవ్రతగా చాలా తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే దాని ప్రభావం మాత్రం దాదాపు 38 డిగ్రీలుగా ఉన్నట్టుగా వేడి అయితే పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో బయటకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా శీతల పానీయాల వైపు, అదేవిధంగా జ్యూస్ షాపుల వైపు కూడా పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వేడిని తట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా శీతల పానీయాల వైపు వెళ్తూ కూడా ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ప్రజలందరూ కూడా అటువైపు వెళ్ళొద్దంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు అల్లూరు సీతారామరాజు, విజయనగరంలోని బొండపల్లి, దేవరాపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే కురుపాం ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు ఇంకిపోవడంతో గిరిజనులు తాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం కొండల్లో ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి చలమల నుంచి నీటిని తోడుకుంటూ ఆ నీటిని తీసుకొచ్చి వాటినే తాగడానికి ఇంట్లో అవసరాలకు కూడా వాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. దీనికి ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తుంది. మరోవైపు ఏదైతే అవసరమైతే తప్పితే కూడా రోడ్ల మీదకి రావద్దంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, బీపీ, థైరాయిడ్, ఇతర కిడ్నీ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు కూడా బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఎండవేడిమి తీవ్ర స్థాయిలో ఉంటే మరోపక్క ఉక్కపోత కూడా చాలా తీవ్ర భయానికి గురి చేస్తుంది. ఉక్కపోతతో సమస్యల పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతోపాటు గత వచ్చే 4 రోజులు కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఎండ వేడిమి నుండి తప్పించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి ఏదైతే అధికారులు సూచిస్తున్నారో దాని ప్రకారం కూడా తమ కార్యక్రమాలు కూడా రూపుదిద్దుకొని వాటి ప్రణాళిక ప్రకారం బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఎండలో తిరగాల్సిన పరిస్థితి వస్తే ఫుల్ చేతులు బట్టలు వాడాలి, లూజ్గా ఉన్నటువంటి దుస్తులు వాడాలి, చేతిలో ఎప్పుడు కూడా వాటర్ బాటిల్, మజ్జిగ లాంటివి ఉంచుకోవాలని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నంలో ఏదైతే బీచ్ రోడ్లో కొంతవరకు గాలి వీస్తున్నప్పటికీ కూడా ఇతర ప్రాంతాల్లో ఉక్కపోత అయితే చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఉక్కతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పారిశ్రామిక ఓడలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా చూసుకుంటే పారిశ్రామిక ప్రాంతాల్లో ఎండవేడి మరింత ఉధృతంగా ఉంటుంది. భూగర్భంలో నుంచి కూడా వేడి ఆవిర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో భూమి నుంచి ఉదయం నుంచే ఎండ వేడిమి రావడం, ఉక్కపోతకు కారణంగా ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా
కోరుతున్న నేపథ్యంలో ఏదైతే పరిశ్రమల యాజమాన్యాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇంకా చూసుకుంటే మరి చిన్నపిల్లలు అయితే బయటకు ప్రస్తుతం ఇంకా వేసవి సెలవులు ఇంకా ఇవ్వలేదు. దాంతో ఉదయం ఒంటిపూట బడులు కూడా కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా వాళ్ళని స్కూల్కి దేబెట్టడానికి కానీ స్కూల్ నుంచి తీసుకొచ్చే టైంలో కానీ పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు అయితే పడాల్సిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు అధికారులు ఏదైతే సూచనలు చేస్తున్నారో దాని ప్రకారం కూడా ప్రజలు ముందుకు వెళ్ళాలి. ఎలాంటి అనారోగ్యాలకి గురి కాకుండా ప్రాణహాని లేకుండా ప్రజలైతే తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో పరిస్థితుల నేపథ్యంలో ఎండల తీవ్రత ఈ ఏడాది ఎక్కువగా ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తెలుస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి విశాఖపట్నం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.